హలో నమస్తే నేను శిల్ప మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. మనం అందరం అప్పిస్తూ ఉంటాం కదా, మేము అడగగానే ఆపదలో ఉన్నారు కదా అని ఇస్తూ ఉంటాం. కానీ అప్పు తిరిగి రాదు. మనకి అవసరమైనప్పుడు ఎవ్వరు ఇవ్వరు. ఆ టైంలో బాధపడుతూ ఉంటాం. మనం ఇచ్చిన అప్పు తిరిగి రావాలంటే ఏం చేయాలి మ్యామ్? తప్పకుండా మేడం. నవ్వే డేస్ అప్పు అనేది పెద్ద తప్పులాగా తయారైంది. అసలు అప్పు చేసేది ఒక తప్పు, మళ్ళీ ఎగ్గొట్టడం ఇంకొక తప్పు. అది కాకోకుండా మనుషులు బతకలేకపోతున్నారు. అసలు ఇలా అప్పు చేసామే, పాపం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఆ డబ్బు మనకు అవసరానికి ఇచ్చారు కదా, మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేద్దామని వాళ్ళకు కొంచెం కూడా ఉండట్లేదు. ఎక్కువ మనం ఏమన్నా ప్రెజర్ చేసాము అంటే, పలానా వాళ్ళు మాకు అప్పు కోసము బాధ పెడుతున్నారు, పలానా వాళ్ళు మాకు అప్పు కోసము పీడిస్తున్నారు, పలానా వాళ్ళు మాకు అప్పు కోసము ఇంకోటి చేస్తున్నారని మన మీద బ్లేమ్ చేస్తున్నాడు, మనల్నే ఇరకాటంలో పెట్టేస్తున్నారు కదా. మనం ఒకసారి ఎవరికైనా అప్పిచ్చే ముందు చాలా సార్లు మనకు మనం ఆలోచన చేసుకోవాలి. మనం మానవ మాత్రులమే కదా. అప్పట్లో వెంకటేశ్వర స్వామికి కూడా పెళ్లికి కావాలంటే అప్పుగానే ఇచ్చారు కదా. అప్పు తీసుకొని ఆయన వివాహం చేసుకున్నాడు. అలా అని ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి వడ్డీనే కడుతూ ఉన్నారు అని చెప్తాం కదా. కానీ ఆయనకి ఎంత విశ్వాసము, తీసుకున్న అప్పు నేను తిరిగి ఇవ్వాలని వడ్డీ రూపంలో ఇచ్చేస్తూ ఉన్నారు కదా. అదే నీతి మనుషుల్లో ఉంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. చాలా మంది కోట్లు కొల్లగొట్టుకొని పారిపోతున్నారు, కోట్లు అప్పులు చేసుకొని శిక్ష అనుభవిస్తున్నారు, కోట్లు అప్పులు చేసుకొని జైలుకు వెళ్తున్నారు, ఎంతో బాధపడుతున్నారు. కొంతమంది అయితే గట్టిగా ఉన్న వాళ్ళు ఎలాగైనా ఐపీ ఎత్తేయచ్చులే అని ఆలోచన చేస్తున్నారు. కొంచెం సున్నితమైనటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు కదా. ఈ అప్పనే తప్పు చేయకపోతే వాళ్ళు ఈ బాధ అనేది ఏమీ ఉండదు. అప్పు చేయడం ఎప్పుడు తప్పు కాదు. దాన్ని ధైర్యంగా మనం అప్పు చేస్తాం, దాన్ని ధైర్యంగా తీర్చే శక్తి ఉండాలి. చెప్పుకోవాలి మనం వాళ్లకు. ఎవరైతే మనకు అప్పిచ్చామో, ఈ రోజు కాదండి రేపు ఇస్తాను, ఈ రోజు కుదరలేదండి ఇంకొక రోజు ఇస్తాను, ఈ రోజు కుదరలేదండి ఇంకొక నెలకి ఇస్తాను అని మనం చెప్పుకోవచ్చు. కొంతమంది మేధావులు ఉంటారు, ఇక్కడ డబ్బు తీసుకుంటారు, ఆ ఫోన్ నంబర్ తీసేస్తారు, దాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు, ఇంకొక చోటుకు వెళ్ళిపోతారు, అక్కడ ఇంకొక మాయ మాటలు చెప్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు లాగేసుకుంటారు, అక్కడ ఒక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు, ఆ సిమ్ తీసేస్తాడు, పడేసి ఇంకొక సిమ్ వేసుకుంటారు, ఇంకొక చోటుకు వెళ్తారు, ఇంకొక కొత్త అప్పులు చేస్తారు. వాళ్ళ జీవితం అంతా ఇదే ధోరణిలోనే బతుకుతూ లాస్ట్ కి వాళ్ళు అప్పులతోనే చచ్చిపోతారే కానీ ఏది మనం విశ్వానికి ఇస్తే తిరిగి అదే మనకి ఇస్తుంది. ఈ లాజిక్ మనకి తెలిస్తే గనుక ఎవ్వరు ఇలాంటి పొరపాటు చేయరు. ఎందుకో తెలుసా, ఇప్పుడు వాళ్ళు ఎంతో నమ్మి మనకి డబ్బు ఇచ్చారు, అంతే నమ్మకంతో మనము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది కుదరలేదండి, ఈరోజు వ్యాపారం అవ్వలేదండి, లేకపోతే నాకు ఈరోజు జీతం రాలేదండి, లేకపోతే నా పిల్లలకి ఇలా కట్టానండి, నేను కడతాను, నేనైతే ఇక్కడే ఉంటాను, ఎక్కడికి పారిపోను, మీ దగ్గరే ఉంటాను, నేను అప్పు తీర్చుకుంటానని మంచిగా చెప్తే ఎవరైనా వింటారు. ఎంత కఠిన హృదయమైనా ఉన్న వాళ్ళైనా మనం చెప్పే దాంట్లో వింటాం. అలా కాకుండా మనం ఫోన్ తీసేసి సిమ్ములు తీసేసి పారిపోయి లేకపోతే సూసైడ్లు చేసుకొని ఈ సెకండ్ స్టెప్ ఏదైతే తీసుకుంటారో దానివల్ల వాళ్ళకు మెంటల్ టెన్షన్ తోటి, వాళ్ళకు మెంటల్ టెన్షన్, ఇచ్చిన వాళ్ళకు మెంటల్ టెన్షన్. ఎప్పుడైనా అప్పు చేయడం అనేది తప్పే కాదు. ఆ అప్పు చేసిన దాన్ని ధైర్యంగా తీర్చాలి. వాళ్ళు ఫోన్ చేశారు, హ్యాపీగా లిఫ్ట్ చేయండి, ఇలా కలగలేదండి, నాకు కలిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాను, లేకపోతే ప్రామిసర్ నోట్ రాసి ఇవ్వండి, ఈ డేట్ నుంచి ఈ డేట్కి ఇస్తానని చెప్పి, లేకపోతే ఆ డేట్లో ఇవ్వలేదంటే ఇంకొంచెం గడువు అడగండి. అలా చేయాలి కానీ అలా చేయకోకుండా వాళ్ళు మదన పడేలాగా, వాళ్ళు బాధపడేలాగా, ఎలాగో పాపం వాళ్ళు కష్టపడి అవసరానికి ఇచ్చుంటారు. ఎవరైనా కానీ వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో పాపం పోని మన దగ్గర ఉంది అని వాళ్ళు ఇచ్చుంటారు. అది వడ్డీ కానివ్వండి, మామూలుగా చేయి బదులు కానివ్వండి, లేకపోతే నమ్మి ఇచ్చిండొచ్చు కూడా. ఒక్కొక్కసారి ఏ బాండింగ్ జరుపుకోకుండా ఒక మనిషి నమ్మి విశ్వాసంతో ఇచ్చుండొచ్చు, తిరిగి వస్తుందనే బాధ మంచితనంతో. కానీ దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని, నాకు ఇచ్చినప్పుడు ఎవరు చూడలేదు కదా, నేను ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, నాకు ఇచ్చినట్టు సాక్ష్యం చూపించని అడుగుతారు. కానీ అది లా ప్రకారం. కానీ అంతకంటే పెద్ద లా ఎక్కడుందో తెలుసా? పైన ఉన్నాడు. ఆ భగవంతుడు పెట్టిన సీసీ కెమెరా నుంచి ఎవ్వరూ మనం తప్పించుకోలేం. ఆ కెమెరాలో మనం ఒక్కసారి రికార్డ్ అయ్యాము అంటే ఆ కెమెరాని తగ్గడుగా అక్కడ కూడా ఒక లాయర్ ఉంటాడు. మన భూలోకంలో ఎలా లాయర్ ఉన్నాడో
పైకి వెళ్ళాక కూడా లాయర్ ఉంటాడు, అన్ని చూసుకుంటాడు, దేనికి దానికి లెవెల్ చేస్తాడు. అందుకే అప్పు ఇవ్వడం అనేది తప్పు కాదు. అప్పు ఎక్కడైనా మనం ఇచ్చాము, మనకి తిరిగి రాలేదు అని అనుకున్నాము, మనం జెన్యున్ గా ఉన్నాము, మనం జెన్యున్ గా ఇచ్చాము, రాలేదు అనుకున్నారు అనుకోండి, మనకు చాలా దేవాలయాలు ఉంటాయి. ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ప్రతి మంగళవారం కూడా మీరు ఎవరైతే అప్పుగా ఇచ్చుంటారో, ఎవరికైతే అప్పు ఇచ్చుంటారో వాళ్ళ గోత్రనామాలు కానీ కనీసం వాళ్ళ పేరు కానీ చెప్పుకొని భగవంతునికి చెప్పేసి రండి, స్వామి ఈ అవసరం నిత్య నాతోటి అప్పు తీసుకున్నాడు, ఇప్పుడు నేను అడిగితే ఇలా పారిపోయాడనో, లేకపోతే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదనో, అతను కనిపించుకోకుండా వెళ్ళిపోతున్నాడనో, లేకపోతే నా ముందరే తిరుగుతున్నాడు కానీ అప్పు అనే భయం లేకుండా పోతున్నాడనో, మీకు ఎంత ఇచ్చారు అన్ని భగవంతునికి చెప్పేసి ఒక ఆకుమాల వేసి ఇలా ఒక 16 మంగళవారాలు చేయండి. ఆ ఆంజనేయ స్వామి తోక పట్టి కొట్టి మరి వాళ్ళ మన దగ్గర రప్పిస్తాడు. ఏదో ఒక రకంగా వెళ్ళు, సమాధానమైన చెప్పేసిరా, ఇస్తాననో చెప్పు, ఇవ్వననో చెప్పు, లేకపోయినా పోయిన డబ్బు వాళ్లకు కలిగేలాగా వీళ్ళకి వచ్చేలాగైనా భగవంతుడు అనేది ఖచ్చితంగా ఒక మార్గం చూపిస్తాడు. ఈ తమలపాకుతో పాటు మన ఇంట్లో ఉప్పు ఉంటుంది, రాతి ఉప్పు ఉంటుంది కదా, రాతి ఉప్పులో నిమ్మకాయ పెట్టి నిమ్మకాయలో నూనె వేసి 7 నిమ్మకాయలతోటి 7 ఒత్తులు పెట్టి రావాలి. 7 చోట్ల మనము రాక్ సాల్ట్ ఉంటుంది కదా, గళ్ళుప్పు అంటాం కదా, ఆ గళ్ళుప్పు ఆంజనేయ స్వామి దగ్గర టెంపుల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి అక్కడ పాదాల దగ్గర కానీ 7 చోట్ల 7 కుప్పలుగా ఉప్పును పెట్టి, ఆ ఉప్పులో మనం నిమ్మకాయ ఉంటుంది కదా, ఇలా తిప్పేస్తే నిమ్మకాయ వస్తుంది కదా, ఆ వచ్చిన రసం తోటి పులిహోర కలిపి గుళ్ళో ప్రసాదంగా ఇచ్చేసి, ఆ తొక్కలన్నీ ఉంటాయి కదా, ఆ తొక్కలతోటి మనము ఆ తొక్కనే మనము నిమ్మకాయ డిప్ప ఉంటుంది కదా, ఆ డిప్పని తిప్పేస్తే దీపం కుందలాగా తయారవుతుంది. దాంట్లో ఒత్తులు వేసి వెలిగించి వచ్చాము అనుకో, ఇలా 16 వారాలు చేసామనుకో, ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది. మనం ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయడమో, లేకపోతే మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఇలా ఇస్తామనో ఇవ్వమనో, లేకపోతే ఎంతో కొంత డబ్బు అనేది మనకి తిరిగి రావడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, చూసారు కదండి, మనం ఇచ్చిన అప్పు తిరిగి రానప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. అలా బాధపడకుండా మనం ఏం చేయాలి అనేసి మనకి మంచి టిప్స్ చూపించారు శారదా గారు. మీరు ఆ టిప్స్ ఫాలో అవ్వండి, మీరు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది కన్ఫామ్ గా. కింద కామెంట్ బాక్స్ లో అప్పుడు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మేడం అన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి, మీకు ఎప్పుడైనా మేడం ది పర్సనల్ అపాయింట్మెంట్ కావాలండి, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.